విజయవాడ ధర్నా చౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కార్ తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్వాడీలు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు విధులకు హాజరు కాని అంగన్వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో అంగన్వాడీలు ఏదైతే తమ జీతాలకు సంబంధించి సమ్మె చేస్తున్నారో దాన్ని పోలీసులు అయితే భగ్నం చేశారు. ప్రస్తుతం అసలు ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది సాగర్? ప్రశ్న ఏపీలో అంగన్వాడీలు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు బస్టాండ్ అటు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో ఆవిడ సీరియస్ అవ్వడం జరిగింది. అంగన్వాడీలు దీక్ష కానీ లేకపోతే నిరసన కార్యక్రమం తెలియజేసేటప్పుడు అక్కడ వారిలో అసాంఘిక శక్తులు కలిసిపోతాయన్న నేపథ్యంలో ముందస్తు సమాచారం ఉంది. అందులో భాగంగానే అంగన్వాడీ నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు బస్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం అంగన్వాడీలని పోలీసులు నిర్బంధించారు. ఇక్కడే బస్టాండ్ లో కూర్చోబెట్టారు. ఇక్కడ నుండి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జంగడ్డి నుంచి వచ్చాం సార్. మాకు జీతాలు పెంచట్లేదు కదంటే మమ్మల్ని ఇంత నిర్బంధించేసి ఇక్కడ బస్ స్టాప్ లో ఇలా పెట్టారండి. మాకు భర్తలు లేక జీతాలు సరిగ్గా లేక 2 బిడ్డలు పోషించుకోవాలండి. ఎలా పోషించుకుంటాం చెప్పండి? ఆయనకి మనసు ఉండాలిగా. ఆయన మనసారా రాయండి. అది గుండున్న ప్రతి మనిషికి జాలు కలుగుద్దండి. గుండె లేని మనిషికి జాలు కలగదండి ఎప్పుడైనా సరే. గుండున్న మనిషి చూడండి, ఎదరు మనిషి కన్నీళ్ళు అర్థం చేసుకుంటారండి. జగన్ గారికి అది 42 రోజులండి అటుకు మేము ధర్నా మొదలుపెట్టి. జీతాలు లేవండి, ఛార్జీలు అండి, ఎన్ని వేస్ట్ అయిపోయినాయండి. మాకు వెనకాల పిల్లలండి, పండుగలు వచ్చినాయండి, పండుగలు కూడా చేసుకోలేదు, రోడ్డు మీదే ఉన్నామండి మేము. ఆయనకు మనసుంటే ఇవ్వాలని చెప్పొచ్చు కదండి. అమ్మ, మేమేమంటున్నాం, జీతం పెంచి పోనీ జీవం ఇవ్వండి, మా సెంటర్కి మేము వెళ్ళిపోతాం అంటున్నామండి. అది ఇప్పుడు ఏంటమ్మా, పోలీసులు అరెస్ట్ చేసామని చెప్తున్నారు, మిమ్మల్ని కూర్చోమన్నారండి. వాళ్ళేం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. ఎందుకమ్మా మీరు శాంతియుతంగా కూర్చోండి అన్నారు. కూర్చున్నామండి. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదండి. వాళ్ళు వెళ్ళకండి అమ్మ, ఎదురైనా ఆపేస్తారని చెప్పారండి. కూర్చున్నామండి అంతే. మేము ఆల్రెడీ విజయవాడ నుంచి వస్తున్నామండి. విజయవాడ మేము రాత్రి వెళ్ళామండి. వెళితే రాత్రి కాడ 2:30 దగ్గర నుంచి పోలీసులు మరీ అమానుషంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా బంధించేసి బస్సుల్లో ఎక్కిచ్చేసి మమ్మల్ని అయితే ప్రశ్న మనం చూస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలను అయితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితులున్నాయి. అనుమతులు లేవు కాబట్టి అంగన్వాడీలు విజయవాడ వెళ్ళొద్దు అని కూడా పోలీసులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ సాగర్.